మరికొన్ని సంవత్సరాలు మన ముందు ఉన్నాయి మన జీవితానికి. అవి ఎన్నో తెలియదు, ఎలా ఉండబోతున్నాయో తెలియదు. కానీ మొత్తానికి గతించిన సంవత్సరాలు అయితే తిరిగి రావు. ఇక మనకు ముందున్న సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద జీవించాలి. అందరి ఆరాటం ఒకటే. ఇన్ని సంవత్సరాలు నానా రకాల ఓటములతో, బాధలతో, వ్యాధులతో, అప్పులతో, తిప్పలతో, జబ్బులతో, కష్టాలతో, కన్నీళ్లతో, ఆకలితో, దరిద్రతతో, నిందలతో, అవమానాలతో గడిచినాయి. కనీసం ఇక రాబోతున్న సంవత్సరాలన్న శుభప్రదమైన సంవత్సరాలై సుఖముగా, నెమ్మదిగా, సమాధానంగా జీవించే సంవత్సరాలు అయితే ఎంత బాగుండు అని అందరి ఆశ, నిరీక్షణ, కోరిక అదే. విచిత్రం చెప్పనా, మన విషయంలో దేవుడికి కూడా అదే కోరిక ఉందట. ఈ కోరిక మందే కాదు, మన విషయంలో ప్రభువు కూడా అదే కోరిక ఉంది. ఏమండి, దేవుడు గొప్పడా, మనిషి గొప్పడా? పెద్దగా చెప్పాలి. దేవుని ప్రేమ గొప్పదా, మనిషి ప్రేమ గొప్పదా? ఒక తండ్రిగా తీసుకుంటే భూమి మీద ఉన్న ఒక తండ్రి ఎక్కువ గొప్పోడా, ఆ తండ్రి కంటే పరలోక తండ్రి ఎక్కువ గొప్పోడా? రైట్, అనుమానం లేదుగా. రైట్. ఇప్పుడు ఏబు జీవితాన్ని మనం చూసుకుంటే ప్రతిరోజు ఆయన పిల్లలందరినీ పిలుస్తాడట. మంచి సంపన్నుడు, ఆస్తి గలవాడు. ఎవ్రీడే, ప్రతిరోజు తన కుటుంబం మొత్తాన్ని పిలిచి, గడిచిన రోజులో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేశారేమో, దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చి ఏమన్నా దెబ్బతింటారేమో, నా పిల్లలకి ఏ కీడు కలగకూడదు, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలని ఏబు తన పిల్లలందరి నిమిత్తం ప్రతిరోజు దేవునికి బలి అర్పణ జరిగించాడంట. ఏబు తన కోసం చేసినట్టుందా? ఒకసారి మీరు చూస్తే ఆ వచనం ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏబు తన కోసం అది చేశాడేమో చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారి వారి విందుదనములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున సూర్యోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. ఎప్పుడో ఒకసారి వచ్చాడా, లేకపోతే నిత్యమునా? నిత్యము అలాగు చేయుచుండెను. ఎవ్రీడే. ఇక్కడ ఏబు తనను గురించి అర్పించాడా, తన పిల్లల గురించి అర్పించాడా? పెద్దగా చెప్పాలి. తను సుఖంగా ఉండాలని కోరుకున్నాడా, తన పిల్లలు బాగుండాలని కోరుకున్నాడా? తన ప్రాణాలు నిలబడాలనుకున్నాడా, తన పిల్లల ప్రాణాలు నిలబడాలనుకున్నాడా? దావీదు కన్న కొడుకైన అబషాలోము చేత తరం పడతాడు. కొండలకు, అడవులకు పారిపోతాడు. కొడుకే తండ్రి మీద ధ్వజమెత్తి తండ్రికి శత్రువై తండ్రిని తరిమేస్తాడు. దొరికితే చంపేయటానికి తీర్మానించుకుంటాడు అబషాలోము, కన్న కొడుకు. అయితే వాడి వల్ల కాదు రాజ్యం చేయటం. వాడి దగ్గర సలహాదారులు సరైన వాళ్ళు ఉండరు. శాపఫలంగా దావీదు పాపం సింహాస భ్రష్టత్వాన్ని పొందాడు, కొడుకు దాన్ని ఎక్కాడు. అయితే దావీదుతో కూడా ఉన్నవాళ్ళు అబషాలోముని దెబ్బతీసి యుద్ధం చేసి మళ్ళా సింహాసనం దావీదికి ఇప్పించాలి అంటే, కొడుకుని తొలగించి తండ్రికి మళ్ళా సింహాసనం ఇప్పించాలని దావీదుతో ఉన్నవాళ్ళు ఆరాటపడి ఒకరోజు స్కెచ్ గీస్తారు. యుద్ధం చేయటానికి వెళ్తారు. బయలుదేరి యుద్ధం చేయటానికి వెళ్తుంటే దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్తున్నారు కదయ్యా, వాడు మంచి పని చేశాడో చెడ్డ పని చేశాడో తలంచొద్దు, నా నిమిత్తము నా కుమారుడైన అబషాలోమును కొంచెం కనిపెట్టండి అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు నన్ను చంపటానికి తరిమాడు, నేను చిక్కితే వాడు నన్ను చంపుతాడు, చంపటానికే నన్ను వెంటాడాడు. కానీ దేవుని కృపతో నేను తప్పించుకున్నాను. అయినప్పటికీ వాడు నా కన్నబిడ్డ కనుక
వాడు నన్ను చంపడానికి ప్రయత్నించినటువంటి కన్నబిడ్డ అయినా ఇప్పుడు మీ చేతికి ఒకవేళ వాడు చిక్కి వాడు మీరు చంపే పరిస్థితి వస్తే నన్ను గుర్తు చేసుకొని నా నిమిత్తం వాడిని వదిలేయండి అంట. తండ్రి దుర్మార్గమునకు ఒడిగట్టినటువంటి కుమారుణ్ణి బ్రతకనిమ్మన్నాడు. తండ్రి ప్రాణాన్ని నిలువునా తీయటానికి ఇష్టపడ్డ కుమారుణ్ణి నా ప్రాణాన్ని కోరాడు కనుక వాడు కొడుకేంది నేను తండ్రినేంది వేసి పడేసేయండి అన్లా. పితృవాత్సల్యం. ఒకడేమో తన కోసం కాదు తన పిల్లల కోసం రోజు బలు అర్పిస్తే, ఒకడేమో నా నిమిత్తము అబ్షాలోమును బ్రతకనీయండి అన్నాడు. ఇట్లా మనం బైబిల్లో చూసుకుంటే కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారో గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమండి, మనుషులకే తన బిడ్డల విషయంలో వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణ ప్రమాదం కలగకూడదు, వాళ్ళ అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండాలని మనుషుల మీద అలా ఉంటే ఈ తండ్రుల్ని ఆ పిల్లల్ని మొత్తాన్ని కన్న తండ్రి పైన ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎంత తీపి ఉంటుందండి మన మీద, ఒక్కరు ఆలోచించండి. మనం దరిద్రగొట్టు జీవితాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకటానికి ఇష్టపడతాడా? శపితమైన జీవిత అనుభవాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికేటువంటి బ్రతుకుల్లో మనం ఉండటానికి ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడతావా నీ బిడ్డలు అట్టుంటానికి? ఏమమ్మా నువ్వు ఇష్టపడతావా? ఏమయ్యా నువ్వు ఇష్టపడతావా నీ పిల్లలు అడుక్కునే స్థితిలో ఉంటాను నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు రోగగ్రస్తులై దరిద్రగొడ్డు స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు అప్పుల పాలై నానా బాధల్లో పడి అల్లకల్లోలం అయిపోవడానికి నువ్వు ఇష్టపడతావా? అవసరమైతే నీ తల తాకట్టు పెట్టినా సరే వాళ్ళని బంధకాల్లోంచి విడిపించి, అవసరమైతే నువ్వు బలి అయినా సరే వాళ్ళకు బ్రతుకునివ్వడానికి ఆరాటపడతావు. తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు. నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, అమ్మా నాన్నల యొక్క ఆశ ఆకాంక్ష అది. మనుషులకి అట్లుంటే నువ్వే నీ బిడ్డల్ని ఏ కోశాన్ని కూడా తక్కువ లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళని భద్రంగా కాపాడడానికి ఆరాటపడతావే. మన మనుషులకే ఇంత మమత ఉంటే ఆయన అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే ప్రభు. మనకేమో ప్రేమ ఉంటుంది, బైబిల్ చెప్తుంది ప్రేమ అంటేనే ఆయన. దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడని ఉంది. ప్రేమనే స్వరూపముగా ధరించుకొని ఉన్న ప్రేమ మూర్తి ఆయన. మరి ఆయనకి ఎంత ఉంటుందండి మన మీద? ఈ మాట బాగానే ఉంది. మరి అంత ప్రేమ అయినప్పుడు మరి ఏంది మన బతుకులు? దీనికి కారణం ఆయన కాదు, 100% మనమే. అర్థమైందా? ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల పరిస్థితులకు కారణం ఆయన కాదు, మనమే. ఏ ప్రేమను బట్టి మనల్ని నిర్మించాడో ఆ ప్రేమను బట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన అదుపాజ్ఞల్లో నడుచుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఆయనకు లోబడి నడుచుకుని ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడం నీ చేతుల్లోనే పెట్టాడు. ఆయన మాటలను తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగి ఇష్టం వచ్చిన జీవిత అనుభవాల్లోకి వెళ్ళి ఆయనకు వేరైన జీవితం, దరిద్రతతో నిండిపోయిన జీవితం జీవించడానికి కూడా స్వేచ్ఛ నీకే ఇచ్చాడు. ఎక్కడ నిన్ను బలవంత పెట్టలా, ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టలా, నీ ఇష్టం అన్నాడు. నీకు ఆలోచన ఉంది, నీకు ఐడియాలజీ ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాను, శక్తినిచ్చాను. స్వయం నిర్ణయాధికారం అంటే నువ్వు ఏదనుకుంటా చేయటానికి నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు అనుకున్న దాన్ని చేసుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎక్కడ దేవుడు నిన్ను అడ్డగించడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, రావచ్చు, లేదా ఇంటికాడ పెరుగని బొబ్బవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కొంతమంది కూర్చున్నట్టు పోయి పనికి మాలిన కార్యక్రమాల్లో కూర్చోవచ్చు. నువ్వు పోయి నిన్నేమన్నా ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా బెదిరించారా, కనీసం నేనేమన్నా నీకేమన్నా ఫోన్ చేశానా?
కనీసం ఏమైనా బెదిరించానా? ఈరోజు మర్యాదగా చర్చికి రాకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా అని నేనేమని చెప్పానా? నేను చెప్పలా, కానీ వచ్చారు. నీ హృదయంలో దేవుని కొరకైనా ఒక ఆశ కలిగింది. ఈరోజు నేను నా దేవుని సన్నిధిలో గడపాలి, నా తండ్రితో గడపాలి, నా ప్రభువుతో రానున్న సంవత్సరాన్ని నా ప్రభువుతో నేను ప్రారంభించాలి, నా తండ్రితో ప్రారంభించాలి, నా యేసుతో ప్రారంభించాలి. తర్వాత ఏ పరిస్థితులన్నా కానీ నా ఆరంభం ఆయన అనే ఒక మంచి సద్బుద్ధితో, మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రమ్మని నిన్ను బతిమలాడింది లేదు, బెదిరించింది లేదు, ఇంకో చోటికి పోతానంటే నిన్ను ఆపేది లేదు. పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ఇది ఎలాగో మానవుడు తన జీవితాన్ని తను ఎలా అంటే అలా నడిపించుకోవటానికి ఎవ్వరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నియంత కాదు, ప్రేమ స్వరూపి. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, పనికిమాలిన ప్రేమ బలవంత పెడుతుంది. ఎవరో మొన్న ఒక వెధవాయ అంటున్నాడు, బలవంతంగా మీరు మారుస్తున్నారు. ఎవడు చెప్పాడు బలవంతంగా? ఎవడు మారుస్తున్నాడు? బలవంతంగా రుద్దటానికి ట్రై చేస్తున్నారు. ఎవడు రుద్దుతున్నాడు బలవంతంగా? దేవుని ప్రేమ ప్రకటించుకుంటా పోతే ఆ ప్రేమ రుచి తగిలిన వాడు పనికిమాలిన లోకాన్ని బలవంతంగా వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి బలంగా పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎవరు రుద్దుతున్నారు బలవంతంగా? నేను కూడా అట్లా మారిన వాడినే, నన్ను ఎవరు బలవంత పెట్టలా. ఎన్ని చట్టాలు చేసుకున్నా, రాజ్యాంగాలే తిరగ రాసుకున్నా, ఎన్ని రకాల సెక్షన్స్ తెచ్చినా, ఎన్ని రకాల జీవోలు తెచ్చినా యేసు సువార్తను ఎవ్వడు ఆపలేడు. దేవుని రాజ్య నిర్మాణాన్ని ఎవ్వడు ఆపలేడు. తమిళనాడులో ఆపలేడు, కర్ణాటకలో ఆపలేడు, ఆంధ్రాలో ఆపలేడు, ఎక్కడా ఆపలేడు. ఆపాలనుకున్న వాళ్ళంతా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు, లేరు. వాల్తేరు అనే వాడి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? వాల్కేరు కాదు, వాల్తేరు. ఈ వాల్తేరు అనేవాడు బైబిల్ అనేది భూమి మీద లేకుండా చేస్తానన్నాడు, శపథం చేశాడు. శపథం చేసిన కొన్నాళ్ళకి ఆడు భూమి మీద లేకుండా పోయాడు. ఆడి ఇల్లును తీసుకొని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టించాడు దేవుడు. ఎవడైతే బైబిల్ని భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడో వాని ఇల్లే బైబిల్ అచ్చు యంత్ర సామాగ్రిని పెట్టి అందులో అచ్చు వేసేటువంటి యంత్రశాల అయింది. సింహాసనాలు, ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎవరినాయన ఆయన ముందు నిలబడేది? స్వేచ్ఛనిచ్చాడు, బలవంత పెట్టాడు, నీ ఇష్టం అంటాడు. అలా ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా, దేవుని సంకల్పాలు గుర్తుపట్టకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పనికిమాలిన పనులు చేసుకొని కోతి వేషాలు వేసి దరిద్రగుట్టు స్థితికి మనం దిగజారా. మన పితరులు దిగజారారు. మన పిల్లల్ని కూడా చూస్తే వాళ్ళు కూడా అదే మెట్టుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎవరి ద్వారా జరిగింది ఇది? ఏ తండ్రి అయినా తన బిడ్డ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఏ తండ్రి అయినా మా వాడు అగసాట్లు పడాలని కోరుకుంటాడా? అరే మనుషులే కోరుకున్నప్పుడు ఆయన ఎట్ట కోరుకుంటాడండి? మరి ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి అంటే దానికి కారణాలు మన దగ్గర ఉన్నాయి. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో, ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూతల స్వర్గమైంది. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి
దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు. సమాధానం సింపుల్. ఏ మాటకు విధేయత చూపకుండా, హలో స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కట్టగట్టుకొని, రైట్, కట్టగట్టుకొని అంటే తిట్టనుకోవాకండి, ఏకమై, రైట్, అందరూ కలిసి ఐక్యమై ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత, నింద, అవమానం, రోగం, లేమి సమస్తం ఉన్నాయి. ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్, ఏం లేదు, ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే. ఏ మాట వెనక దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోపరుచుకోవడానికి సాధన మొదలు పెట్టాలి. అప్పుడు మారిద్ది జీవితం, అప్పుడు మారిద్ది బ్రతుకు. ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా గంతులేసుకుంటా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన బుస్సే, పొరలాడుకుంటా దొర్లాడుకుంటా నువ్వు ప్రవేశించిన బుస్సే, తప్పతాగి చిందులేస్తా క్రొత్త సంవత్సరం వచ్చేరా అని నువ్వు గంతులేసుకుంటా పోయినా ఒట్టిదే. నువ్వు కేకులు కట్ చేసి మొఖాల నిండా పూసుకున్నా, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకున్నా ఏం ఉండదు. రహస్యం అంతా ఒక్కటే ఉంది, నా ఆజ్ఞ నీవు గైకొనిన ఎడల, నా మాటకు నీవు చెవియొగ్గిన ఎడల, ఇకనైనా నాకు విధేయత చూపిన ఎడల సుఖముతో సంతోషముతో గడిచిపోయే సంవత్సరములు నేను నీకు ఇస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవంలోకి వచ్చి దేవుని మాటకు విధేయత చూపి ఇప్పటికే దేవుని యొక్క ఆనందాన్ని పొందుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలుసు నేను చెప్పిన మాటలోని విలువ. ఇంకా ఆ మెట్టుకు రాకుండా, ఇంకా దేవునికి కంప్లీట్గా తమను తాము లోబరుచుకోకుండా, ఇంకా సొంత గవర్నమెంటు సొంత ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఇంకా తిప్పలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొంది మీ బ్రతుకును కంప్లీట్గా యేసయ్య చేతికి అప్పచెప్పండి. ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డావు. ఎవరో రకరకాల వ్యక్తులు కలిసి రకరకాల మాటలు చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వీళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వాళ్ళని నమ్మావు, వీళ్ళని నమ్మావు, చివరికి ఒరిగింది ఏంది? నీ సొంత తెలివి నిన్ను పాడు చేసింది, ఇతరుల యొక్క జ్ఞానం నిన్ను చెరిపింది. ఎవరు నిన్ను బాగు చేశారు? ఎవరు నిన్ను సమాధానంగా నిలబెట్టారు? ఎవరు నీకు ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకులుగా ఉన్నారు? నీకు తెలుసు. మామూలు సమయాల్లో అందరూ అందుబాటులో ఉన్నట్టుగానే నీకెందుకు మేమున్నామని చెప్పి చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి కంటికి కనబడకుండా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ సంగతులు నీకు తెలియవా? ఎవరు నిన్ను ఉద్ధరించారు? ఎవరు నీ బ్రతుకును బాగు చేశారు? ఎవరు నీకు అక్కర్లో చేయూతనిచ్చారు? ఎవరు నీకు ఆపత్కాలంలో భరోసా ఇచ్చారు? ఎవ్వరుండరు. కానీ నువ్వు ప్రయాణం వాళ్ళ మాటల మీద వెళ్ళావు, వారి ఆలోచనలో వెళ్ళావు, లేదా నీ సొంత ఆలోచనలో వెళ్ళావు, దెబ్బతిన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం ఇకనైనా నా మాటకు లోబడతావా? ఇకనైనా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్తావా? పరలోకములో ఉన్న సమాధానం, పరలోకంలో ఉన్న సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ. నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేం గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా బిడ్డవి. నువ్వు వ్యాధి పీడితుడవై పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేం సైకోనా? మెంటలా నాకేమన్నా? ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా? ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా? నిద్రపోగలిగిద్దా? తినగలిగిద్దా? బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిన దాకా ఒక తల్లి యొక్క మమత ఆమెను తిననీయదు, నిద్రపోనీయదు.
మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావుమా? ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు. ఉండడు. మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి. నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు. ఆయన ఒడిలో మనం సేద తీరాలని చూస్తాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఆశీర్వాదకరంగా సురక్షితంగా మనం ఉండాలని కోరుకునే నీతిమంతుడు ఆయన, ప్రేమామూర్తి ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి ఎదురవుతున్న పరిస్థితి అన్నిటికీ కారణం ఏంటంటే ఉన్నాయి మన దగ్గర కొన్ని, యథార్థంగా ఒప్పుకోవాలి. ఒకప్పుడేమో చేసుకుంటా పోతాం, మరోసారేమో వాటి ఫలాలు అనుభవిస్తూ వస్తాం, అంతే. యాకోబు తన జీవితంలో వరుసగా కొన్ని పొరపాట్లు చేసుకుంటూ పోయాడు. కళ్ళు లేని గుడ్డి తండ్రిని ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించినందున జబ్బు కళ్ళు కలిగిన లేయ భార్య అయింది. బ్రతుకాలం ఆ జబ్బు కళ్ళ లేయతో బతకాల్సి వచ్చింది. కన్న తండ్రిని మోసగించి పొరపాటుగా ప్రవర్తించినందుకు గాను కన్న కొడుకుల చేతిలో తర్వాత యోసేపు విషయంలో మోసపోయాడు. తెలీదా? మనిషి వరుసగా చేసుకుంటూ వస్తాడు కొన్ని పొరపాట్లు. సగం కాలమేమో చేసుకుంటూ రావటం ఇష్టం వచ్చినట్టు, సగం కాలమేమో వాటి ఫలితాలు అనుభవించుకుంటూ రావటం. ఇది మనిషి జీవితం. ఎంతమందికి అర్థమైందో? ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు, రఫ్ అండ్ టఫ్. చివరికి ఒక మెట్టుకొచ్చి ఆగుతాడు. ఎక్కడి నుంచి వాటి రిజల్ట్ చూస్తా పోతాడు అనమాట బ్రతుకులో. అదే జరుగుతుంది జీవితాల్లో. కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఈ వాము ఏం మిడిచిపోవటం మనం చెప్పినా వినరు. మా పద్ధతి కాదమ్మా, కొద్దిగా ఆలోచన, నాకెవరు చెప్పొద్దు. అది నేను దైవజనుడైనా నేను ఎన్నో అన్నోళ్ళని చూశాను. నేను నీకు అయిద్దిలే పని అనుకున్నా, ఇంకేం చెప్తా. మరి ఇంత మిడిమేళంగా ఊరేగుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు తగిన శాస్తి జరిగేది అనుకుంటాను. ఆ మాటలు అన్నటువంటి అదే వ్యక్తి మళ్ళీ గోడుగోడున ఏడుస్తున్న ఆ కర్మ ఇలా గాలిని అనుకుంటూ వచ్చిన వాళ్ళని చూసా. ఏం చేస్తావు? చేసుకుంటా పోయావు, ఇప్పుడు అనుభవించుకుంటారా? దేవుడు ఎందుకన్నా నా జీవితం ఇలా చేశాడంటే, నేనేం చేయదు కాదు కానీ లేకపోతే పట్టుకొని 4 పీకి చెప్పాలనిపించింది. దేవుడు చేశాడా బుద్ధి తక్కువదానా? దేవునికి స్తోత్రం. చేసుకుంటా పోతాడు ఇష్టం వచ్చినట్టు. తమ్ముడు మాట విని తమ్ముడు, వద్దు తమ్ముడు, అట్లా కాదు తమ్ముడు, ఇట్లా కాదు తమ్ముడు అంటే, లేదనా, లేదు ఎట్లనే కదా, అయ్యో అవ్వాల్సిందే, అయ్యి తీరాల్సిందే అంటాడు. ఊరేగుతాడు. కొద్ది కాలం అయిన తర్వాత తన్ను పడుద్ది. పడ్డాక అప్పుడు వస్తాడు, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నాడు దేవుడు అంటాడు. దుర్మార్గుడా, దేవుడు ఏం చేశాడు రా? ఏం మాట్లాడ్డాను? ఆయన ఎత్తినేత్తనా? మన దగ్గర ఉంది, దిద్దుకోవాల్సిందే.